సర్వలోకమును సంపాదించుకుని చివరకు తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అండి? ఈ లోకములో ఉన్నవన్నీ అస్థిరమైనవి, ప్రాణం ఎంతో విలువైనదండి. దేవుని రాజ్యంలోనికి మనందరం వారసులు అవ్వాలనే దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించి మనందరి కొరకు బలియాగముగాను అర్పించి ఉన్నాడండి. ఇందులో దేవుని ప్రేమ ఎంతగానో కనపడుచున్నది. సమయము లేదండి, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుడు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాడు. ఆయన మిమ్మల్ని హృదయంలోనికి ఆహ్వానించుకున్నామని ఆయన ఎంతగానో బ్రతిమలాడుతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన నా ప్రభు అని, నా రక్షకుడని, నా కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడని విశ్వాసం ఉంచితే చాలు. ఈ చిన్ని కార్యము చేస్తే చాలు, దేవుడు పెద్దగా ఆశీర్వదిస్తాడు. అదే పరలోక రాజ్యం అండి. కాబట్టి ఈ మాటలందు విశ్వాసం ఉంచండి. నీతిమంతులుగా తీర్చబడి రాబోతున్న ఉగ్రత నుండి తప్పింపబడండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.